నమస్తే. నా పేరు దానలకోట వైకుంఠము నకాషి. నేను చేర్యాల స్క్రోల్ పెయింటింగ్ వర్క్ చేస్తాను. నేను చిన్నప్పటి మా నాన్నగారి పేరు దానలకోట వెంకట్రామయ్య, మా తాతగారి పేరు దానలకోట లక్ష్మయ్య, మా ఇంకో ముత్తాత పేరు దానలకోట ఎల్లయ్య. ఇది మా కుల వృత్తి. ఇది 13వ శతాబ్దం నుండి వస్తున్నటువంటి ఈ చిత్రకళ వంశపారంపర్యంగా చేసుకుంటూ వస్తున్నాము. ఈ కళను మా నాన్నగారు మాత్రమే నిలబెట్టిండు. తెలంగాణ లోపల చాలామంది ఉండేవాళ్ళు ఆర్టిస్టులు, కానీ అందరు మానేసి చివరికి మా నాన్నగారు ఒక్కరు మాత్రమే ఈ పని చేస్తూ కంటిన్యూ చేస్తున్నాడు. కంటిన్యూ చేస్తున్నాడు. నేను చిన్నప్పుడు 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే మా నాన్నగారి దగ్గర కూర్చుండి మా నాన్నగారి దగ్గర ఇదే పని నేర్చుకున్నాను. నేను ఇప్పుడు నాకు జాతీయ స్థాయిలో జాతీయ అవార్డు కూడా వచ్చింది. 2016లో జాతీయ అవార్డు వచ్చింది. 1994లో స్టేట్ అవార్డు వచ్చింది. 2015 సంవత్సరంలో నాకు ఉగాది పురస్కారం స్టేట్ గవర్నమెంట్ కూడా కేసీఆర్ తరఫున ఇచ్చారు. తర్వాత ఈ పని నేను చేయడం కాకుండా మా పిల్లలు కూడా కంటిన్యూ చేస్తున్నారు. మా చిన్న పిల్లలు కూడా, మా 2 కొడుకులు 1 బిడ్డ, వాళ్ళ పేర్లు సారిక, రాకేష్, వినయ్ కుమార్, నా భార్య పేరు వనజ. మేమందరం కూడా కలిసి చేసుకుంటాం సమిష్టిగా. ఈ పని మాకు గవర్నమెంట్ కూడా సపోర్ట్ చాలా బాగుంది. మాకు ఇది గవర్నమెంట్ పరిచయం ఎప్పుడైందంటే 1978లో ఆల్ ఇండియా హ్యాండీక్రాఫ్ట్ బోర్డ్ ఆఫీస్ పరిచయం అయిన తర్వాత మాకు గుర్తింపు అనేది వస్తున్నది. అది వరకు ఎవరికి కూడా ఈ కళ తెలియదు. కేవలం మేము పెద్ద పెద్ద పెయింటింగ్లు చేసిస్తే ఈ కథలు చెప్పడానికి మాత్రమే ఉపయోగించే వాళ్ళు కథలు చెప్తూ మళ్ళీ భద్రపరుచుకునే వాళ్ళు తప్ప ఇది ఎవరికి కూడా తెలిసేది కాదు, ఎవరికి కూడా తెలియదు. ఇది తెలియకుండా ఉండేది. ఈ 78లో ఎప్పుడైతే పరిచయం అయినరో గవర్నమెంట్ మాకు ఎగ్జిబిషన్లు కానీ, మార్కెట్ మీట్ ఎగ్జిబిషన్లు కానీ ఇలాంటి అవకాశాలు ఇచ్చిండ్రు. ఈరోజు మాకు మన్ కీ బాత్లో ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఆయన ద్వారా మాకు ఇంకా గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నాను. ఈ కళ ఇంకా ఇప్పుడు కాకుండా ఎప్పటికి కూడా ముందు తరాలకు కూడా ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ ఉంటాము. మేమే కాదు, ఇంకా నలుగురికి కూడా నేర్పిస్తాము.